హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ముంబై ఇండియన్స్లో మరోసారి లుకలుకలు అయితే బయటపడడం జరిగింది. ప్రజెంట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా ఒక పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక పోస్ట్ చేయడం జరిగింది. పోస్టుల మధ్యనే ఇప్పుడు లుకలుకలు అయితే మరోసారి అయితే బయటపడడం జరిగింది. అయితే తొలి విజయం పైన రోహిత్ శర్మ కూడా స్పందించడం జరిగింది. అసలు రోహిత్ శర్మ ఏమన్నాడు, అసలు సోషల్ మీడియా పోస్ట్లో ఏమేమి ఉన్నది అనేది క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడడం జరిగింది. వరుస 3 మ్యాచ్లు అంటే 3 మ్యాచ్లు దారుణంగా ఓడిపోవడం జరిగింది. చివరిదైన 4వ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ పైన అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. ముంబై ఇండియన్స్ మాత్రం అయితే 29 పరుగుల తేడాతోని డీసీ పైన ఘన విజయం అందుకుంది. ఐపీఎల్ 2024లో తొలి విజయం అందుకొని పాయింట్ పట్టికలో 6వ ప్లేస్లో కొనసాగుతుంది. ప్రజెంట్ ముంబై ఇండియన్స్ మాత్రం అయితే వరుస 3 ఓటములలో మన ముంబై ఇండియన్స్ వచ్చేసరికి బ్యాటింగ్లోను బౌలింగ్లోను విఫలమైంది. కానీ 4వ మ్యాచ్లో వచ్చేసరికి కొంచెం బెటర్గా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో కూడా పూర్తి స్థాయిలో రాణించారా అంటే అది లేదు. కాకపోతే కొంచెం బెటర్గా రాణించారు కాబట్టి విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే విజయం పైన అయితే అటు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక పోస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్న కెప్టెన్ ఒక పోస్ట్ చేయడం జరిగింది. ముంబై ఇండియన్ కెప్టెన్స్ హార్దిక్ పాండ్యా వచ్చేసరికి సోషల్ మీడియా వేదికగా మేము నిలబడ్డాం, మా పరుగు మొదలు పెట్టామని ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి ఆఫ్ ది రూల్ మార్క్ అంటూ క్యాప్షన్తో రోహిత్ శర్మ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 2 పోస్టుల మధ్యనే చర్చ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. వీరిద్దరి మధ్య మరొకసారి విభేదాలు ఉన్నట్టయితే బయటపడడం కూడా చెప్పడం జరిగింది. అయితే హార్దిక్ పాండ్యా పోస్ట్ చేసిన దానిలో రోహిత్ శర్మ ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ పోస్ట్ చేసిన పోస్ట్లో వచ్చేసరికి రొమారియో షెఫర్డ్, అదేవిధంగా కొందరు పిల్లలు ఉన్నది, అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్న ఫొటోస్ మాత్రమే షేర్ చేయడం జరిగింది. మన హార్దిక్ పాండ్యా ఉన్న ఫోటోలు మాత్రం అయితే షేర్ చేయలేదు. ప్రజెంట్ ఇది మాత్రమే సోషల్ మీడియా చాలా చర్చనీయాంగా మారిందని చెప్పుకోవచ్చు. వీరిద్దరి మధ్య మరోసారి విభేదాలు ఉన్నట్లయితే ఈ 2 పోస్టుల మధ్య చూస్తేనే మనకు అర్థమవుతున్నట్లుగా అయితే నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ ముంబై ఇండియన్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఉండడం రోహిత్ శర్మ మాత్రమైతే ఇష్టం లేనట్లుగా అయితే తెలుస్తున్న సమాచారం. మనకి 2 పోస్టులో చూస్తేనే ఈ విధంగానే అర్థమవుతుంది. మీకు ఎలా అర్థమవుతుంది అనేది చూడండి, చూసిన తర్వాత కామెంట్ చేయండి. అదేవిధంగా తొలి విజయం పైన మన రోహిత్ శర్మ మాత్రమైతే స్పందించడం జరిగింది. తన యొక్క పర్ఫార్మెన్స్ మాత్రమైతే ఆటలోకి రాదని మన రోహిత్ శర్మ అనడం జరిగింది. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కంటే టీం గెలుపు ముఖ్యమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన బ్యాటింగ్ యూనిట్ అద్భుతంగా ఉందని కూడా చెప్పడం జరిగింది రోహిత్ శర్మ మాత్రమైతే. ఈ సీజన్లో తొలి మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు దీనికోసమే కదా మనం ప్రయత్నిస్తున్నది, చివరికి ఇది మనం సాధించామని చెప్పడం జరిగింది. వ్యక్తిగత ప్రదర్శనలో మాత్రమైతే పరిగణలోకి లెక్కలోకి తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది. టీంలో ఉన్న సభ్యులు మాత్రమైతే సమిష్టిగా రాణిస్తే ఎంత పెద్ద స్కోర్నైనా చేయగలం, ఎంత పెద్ద స్కోర్నైనా ఛేదించగల సత్తా ఉన్నదని కూడా రోహిత్ శర్మ మరోసారి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్ కోచ్తో పాటు కెప్టెన్ స్పందించడం జరిగింది. అందరికీ ఆల్ ద బెస్ట్ అని చెప్పడం కూడా జరిగింది. రోహిత్ శర్మ తొలి మ్యాచ్ విజయం పైన ఒక అనుభవ స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్పీచ్ మాత్రమైతే ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఎవరిని ఉద్దేశించకుండాను అందరినీ ఉద్దేశిస్తూ రోహిత్ శర్మ చేసిన స్పీచ్ మాత్రమైతే ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. శర్మ మాత్రమే ప్రజెంట్ పోతున్నాను చెప్పుకోవచ్చు. వరుస 4 మ్యాచ్ల నుంచి 1-2 మ్యాచ్లు తప్ప మిగతా 3 మ్యాచ్లోనే అద్భుతంగా రాణించడం జరిగింది. మన రోహిత్ శర్మ మాత్రమైతే ఢిల్లీతో క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో 49 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. జస్ట్ మిస్లో హాఫ్ సెంచరీ మిస్ చేసుకోవడం జరిగింది. మన రోహిత్ శర్మ మాత్రమైతే తదుపరి మ్యాచ్లో అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి సెంచరీ కూడా చేయాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇట్టిమాని అద్భుతంగా ఎన్నో రికార్డులు కూడా నెలకొల్పాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా ముంబై ఇండియన్స్ కూడా తదుపరి మ్యాచ్లో అద్భుతంగా రాణించాలని అయితే కోరుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.